హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ దవే సౌజన్య అండి. ఇదిగోండి వచ్చేసి వెన్న అది తీసి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. మొత్తం ఇంత వచ్చింది వెన్నే మనకి ఎక్కువగా అనిపిస్తుంది కానీ నెయ్యి తక్కువ వస్తుందండి. ఇవైతే పుల్ల మజ్జిగ, ఇంకా కొన్నేమో మొక్కల్లో పోస్తాను, ఇంకొన్నేమో అటుకుల దోశకి మైసూర్ బజ్జీ కానీ తీసి పెట్టేసుకుంటాను. నైట్ రుబ్బుకున్నటువంటి ఇడ్లీ పిండి ఇది. ఇవాళైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసేసుకుంటున్నా. శాంపిల్ ఆవకాయ వేసుకున్నాను, వచ్చేసి ఎన్నె వేసాను. కొంచెం టైం పడుతుంది, ఒక 2 days ఆగితే తినడానికి రెడీ అయిపోతుంది ఇది. ఇవ్వండి వేడివేడిగా ఇడ్లీ వేసేసుకున్నాను. ఇంట్లోకి అల్ల పచ్చడి ఉంది కదా, దాంతో తినేస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇంకా టిఫిన్ అయిపోయింది కదా, రాగి జావ పెట్టేసుకుంటున్నాను. టైం అయితే వచ్చేసి 10:30 అయింది. ఇందులోకి ఇదిగోండి అవిసె గింజలు అవి వేస్తున్నా. అవిగోండి గుమ్మడి గింజలు అవి కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి రాగి జావ కోసమని పిండి వేసేసుకుంటున్నా వాటర్లో. ఇదిగోండి జావ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కొంచెం చల్లారంగానే తాగేస్తామండి. ఇదిగోండి ఇవి ఎండబెట్టేసాను కదా, ఉసిరికాయ ఇవ్వండి పొడి చేసుకుందామని చెప్పి బాగా ఎండిపోయినవి. ఇవి పొడి చేసి మనము ఉసిరికాయ రసము పొడి బాగా వారానికి 2 times అట్లా పట్టిస్తే హెయిర్ బాగా గ్రోత్ వస్తుందని ఇట్లా పెట్టాను. ట్రై చేసి చూస్తా అండి. ఒకవేళ ఇది కనుక బాగానే యూజ్ అయితే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది, ట్రై చేసుకోండి. ఎండకి మొక్కలు చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి ఎట్లా ఎండిపోయినాయో, కనకాంబరాలే వచ్చినాయి ఇక్కడ. ఇదిగోండి మల్లె చెట్టుకి ఇప్పుడిప్పుడే చిగుర్లు అవి వస్తున్నాయి. ఇదిగోండి బట్టలు అవి కూడా వేయాలి ఇవాళ మిషన్లో వచ్చేసి. ఇవాళ అయితే వచ్చేసి గోంగూర పులుసు కూర వేస్తున్నాను. ఇదిగోండి ఇది మొత్తము వాష్ చేసేసుకుందాము ఒకసారి కడిగేసుకుంటే. ఇవ్వండి ఫ్రెండ్స్, అవి వచ్చేసి గోంగూర అనేది కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇవ్వండి రాగి జావా పోసుకొని తాగేస్తున్నాను. ఇవాళ అయితే ఇదిగోండి బీరకాయ పచ్చడి చేస్తున్నాను. బీరకాయ ఉంది కదా, గోంగూర పులుసు బీరకాయ పచ్చడి ఇవాళ అయితే లంచ్కి వచ్చి చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి పచ్చడి కోసం అని చెప్పేసి జీలకర్ర వేసేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను. తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని వేయించేసుకున్నాము. తర్వాత మనము మళ్ళీ పోపు వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసేసుకొని పచ్చిమిరపకాయలు అట్లా ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించేసుకొని మిక్సీ పట్టేసుకుంటే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇన్ని తీసుకున్నాను. కొంచెమే కదా ఉందని చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. దానికి తగ్గట్టు మీరు తినే కారాన్ని బట్టి తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అయితే ఎండుమిరపకాయలు, అది మీ ఇష్టము. మీరు దేంతో తింటారో దాంతో చేసుకోవచ్చు. లేదంటే కొంతమంది 2 కూడా మిక్స్ చేసుకొని తింటారు కాబట్టి అట్లా నేను 2 మిక్స్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు నేను వీడియోలో. ఎట్లాగో ఈ ఒక్క పూటకేనని చెప్పి కొంచెమే చేస్తున్నానండి. నైట్ కూడా మిగిలితే తింటున్నారు, లేకపోతే లేదు. సమ్మర్ కాబట్టి
అసలు నైట్ కూడా వేరే చేయాల్సి వస్తుంది ఐటమ్స్. ఇది అందుకని చెప్పేసి కొంచెమే చేస్తున్నాను. అటువంటి బీరకాయ ముక్కలు మిక్సీలో వేసేసుకున్నాను. ఇక్కడేమో ఇందాక గోంగూర పెట్టాను కదా అండి, ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. పసుపు ఉప్పు వేసి వేయించేసుకున్నా. ఇంకొంచెం కారం వేయాలి, దగ్గర పడాలండి వచ్చేసి గోంగూర. ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేసి మనము స్టవ్ ఖాళీ అయిపోయింది కాబట్టి ఆన్ చేసేసుకొని పచ్చడి కోసం మనం వేయించేసుకున్నాము. మినపప్పు శనగపప్పు అవి వేసి వేయించేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. కొంచెమే నూనె వేసుకున్నాను. మినపప్పు శనగపప్పు అట్లానే ఆవాలు. ఇదిగోండి ఇందులోనే గోంగూరలోనే కారం కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి మొత్తం చల్లారిపోయింది కదా, ఇంకైతే వచ్చేసి మిక్సీ వేసేసుకుంటున్నాను. అన్నీ వేసి మిక్సీ తిప్పేసుకున్నాము అని చెప్పి చింతపండు అన్నీ వేసేస్తున్నాను. ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టేసుకున్నా. ఇదేమో గోంగూర పులుసు కూరకి పోపు వేసుకుందామని స్టవ్ ఆన్ చేసేసుకున్నా. ఇది కూడా దగ్గర పడింది. పోపు కూడా వేసేసుకున్నాను. వచ్చేసి ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఆ పోపు కూడా వేసేసుకున్నాను.